మరి వారి యొక్క భార్య, అలాగే పిలాతు, వీరిద్దరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణంలో, అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ వేసేటువంటి క్రమంలో అక్కడ జరిగినటువంటి ఒక సందర్భాన్ని ఈ యొక్క సందర్భంలో ఆదివారం నాడు వాక్య ధ్యానం మనందరం కూడా చేద్దాం. ఇక్కడ 19వ వచనం చదవండి అందరూ కూడాను. అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితినని అతని యొద్దకు వర్తమానము పంపెను. చూడండి, అందరూ సిలువ వేయమని కోరుతున్నారు. మరి ఇక్కడ న్యాయపీఠం మీద ఉన్నటువంటి అధిపతి అయినటువంటి పిలాతు ఇతను గూర్చినటువంటి సమాచారము, ఇతను ఏ తప్పిదము చేశాడు అని పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు అతని యందు ఏ తప్పిదమును ఆయనకు కనబడలేదు. ఆయన యందు ఏ తప్పిదమును కనబడలేదు. కానీ వీరందరూ కూడా సిలువ వేయమని కేకలు వేస్తూ ఉన్నప్పుడు మరి ఇంటి యొద్ద నుండి తన భార్య ఒక వర్తమానము పంపింది. ఏమనంటే, అయ్యా, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఎందుకనంటే ఈ ప్రొద్దున, అంటే నేను పండుకున్నప్పుడు నా యొక్క కలలో, నా యొక్క స్వప్నమందు ఆయన గూర్చినటువంటి మరి బాధ, ఆయన గూర్చినటువంటి ఆలోచన నాకు కలిగింది. మరి ఆయన జోలికి నీవు వెళ్ళొద్దు. ఆయన ఎవరునంటే నీతిమంతుడు. ఆ నీతిమంతుడి జోలికి నీవు పోవద్దు అన్నప్పుడు చూడండి, ఆయన ఆలోచన చేసి మరి బరబ్బాను వదిలిపెట్టానా లేకపోతే యేసు ప్రభువును వదిలిపెట్టానా అంటే, బరబ్బా చాలా దుర్మార్గుడు, చాలా మరి నేరం చేసినటువంటి వాడు. మరి అతనైతే మరి వద్దు, ఇతను వదిలిపెట్టమంటారేమో అన్నటువంటి ఆలోచనతో ఆ యొక్క పిలాతు ఏం చేశాడునంటే, బరబ్బాను వదిలిపెట్టానా లేకపోతే యేసు ప్రభువును వదిలిపెట్టానా అని ఈ యొక్క నీతిమంతుడిని వదిలిపెట్టాలి అని ఆయన ప్రయత్నం చేస్తున్నప్పుడు, మాకు బరబ్బానే కావాలి కానీ ఈ యొక్క యేసుక్రీస్తుని మాకొద్దు, ఇతను సిలువ వేయమని అడుగుతున్నారు. అప్పుడు తన ఇంటి యొద్ద నుండి వచ్చినటువంటి సమాచారమును, ఆ యొక్క సమాచారమునకు బదులుగా ఆయన ఏం చేశాడునంటే 25వ వచనం చూడండి, 24వ వచనం చూడండి, 24, 25 వచనాలు అక్కడే. పిలాతు అల్లరి ఎక్కువ అవుతున్నదే కానీ తన వలన ప్రయోజనమేమీ కూడా లేదని భావించి ఏం చేశాడునంటే, నీళ్లు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తమును గురించి నేను నిరపరాధిని, మీరే చూసుకొనడని చెప్పాను. అందుకు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏమని ఆలోచన చేశారునంటే, అవును, ఈ అపరాధము మా మీదనో మా పిల్లల మీదనో ఉండునుగాక అని వారందరూ కూడా ఆ మాటకి ఒప్పుకున్నారు. చూడండి 25వ వచనంలో, అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదనో మా పిల్లల మీదనో ఉండురుగాకనిరి అని ఒప్పుకున్నప్పుడైతే మరి మీకు ఏ విధంగా చేసుకోవాలో, ఎలాగా మరి ఇతను ఎలా చేయాలో అని చెప్పేసి వారికి అప్పగించేసాడు, సిలువకు అప్పగించేసాడు. మరి వారు కోరుకున్నట్లుగా బరబ్బాను విడిచిపెట్టాడు, యేసుక్రీస్తు ప్రభు వారి సిలువకు అప్పగించేశారు వారు కోరుకున్నట్టు. ఇక్కడ మనము నేర్చుకోవాల్సినటువంటి వాక్య భాగం ఏమిటంటే, ఈ యొక్క పిలాతు యొక్క భార్య ఏం చేసిందనంటే, అయ్యా, ఆ నీతిమంతుని జోలికి నీవు పోవద్దు అన్నది. ఆ నీతిమంతుని జోలికి నీవు పోవద్దు అన్నది. అందుకు ఈయన కూడా ఏం చేశాడునంటే, ఇక అలరెక్కువ అవటం చేత ఈ నీతిమంతుని రక్తము మరి నా మీద పడకూడదు, నేను నిరపరాధిని అన్నప్పుడు వారందరూ కూడా ఈ రక్తము మా మీదనో మా పిల్లల మీదనే ఈ అపరాధం ఉండనుగాక అని వారు ఒప్పుకున్నప్పుడు వారికి అప్పజెప్పేయటము జరిగిందన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ పిలాతు యొక్క భార్య ఏమని మాట్లాడిందనంటే, నీతిమంతుని జోలికి పోవద్దు అన్నటువంటి చక్కని వర్తమానము క్రైస్తవులమైనటువంటి మనకు, దేవుని పిల్లలమైనటువంటి మనకు మరి ఒక చక్కని వర్తమానాన్ని మనకు ఈ యొక్క వాక్య భాగంలో తెలియజేయడం అనేటువంటిది మనం గ్రహించగలం. నీతిమంతుని జోలికి మనము పోకూడదు అని అంటున్నాడు. అవునా కాదా?
నీతిమంతుని జోలికి పోకూడదు అని ఆనాటి మరి పిలాతు యొక్క భార్య నిశ్చయం చేసుకుంది, అలాగే నిర్ణయం చేసుకుంది. అలాగే తన యొక్క భర్త పిలాతు కూడాను నీతిమంతుని జోలికి వెళ్ళకూడదు కదా. నీతిమంతుని జోలికి మనం వెళ్ళకూడదు, నీతిమంతులకి మనం అపరాధం చేయకూడదు, నీతిమంతులకి మనం అందరం కూడా మరి ఎటువంటి హాని జరిగించకూడదు, నీతిమంతులైనటువంటి వారికి ఎటువంటి మరి అపకీర్తిని మనము చేయకూడదు అని వారు నిశ్చయం చేసుకొని ఆ అధిపతి కూడాను అతని యొక్క పిలాతు యొక్క ఆలోచన కూడాను ఎలా ఉన్నదనంటే ఇతని యందు ఏ నేరము లేదని, ఇతను తప్పించాలి అని ఎంతో ప్రయత్నం చేశాడు. కానీ వల్ల కానప్పుడు ఈ నీతిమంతుని రక్తము నా మీద ఉండకూడదని వారి మీద చేతులు కడుక్కున్నప్పుడు మరి ఆ యొక్క రక్తం మా మీదను మా పిల్లల మీదనే ఉండునుగా కానీ వారు ఒప్పుకొని ఈ యొక్క నేరమంతా కూడా పరిసయ్యులు శాస్త్రులు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ద్రవ్యం పెట్టి తీసుకొచ్చినటువంటి యూదులందరూ కూడా యేసు ప్రభువారి యొక్క రక్తాన్ని చిందించాలి, యేసుక్రీస్తు ప్రభువారిని అంతము చేయాలి, యేసుక్రీస్తు ప్రభువారికి హాని జరిగించాలి అని మరి అక్కడ ఉన్నటువంటి జనులందరూ కూడా కోరుకున్నారు. కానీ మరి పిలాతు భార్య కూడా ఏమన్నదమ్మా, నీతిమంతుల జోలికి మనము పోవద్దు అన్నదండి. నీతిమంతుల జోలికి పోవద్దు అన్నది. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోవాల్సినటువంటి వాక్య పాఠం కూడా ఏమిటనంటే నీతిమంతుల జోలికి మనము వెళ్ళకూడదు. నీతిమంతుల జోలికి మనము ఏ హాని జరిగించుకోకుండా మనం ఉండవలసినటువంటి మంచి గుణాన్ని మరి యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్నటువంటి పిల్లలము, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా రక్షణ పొందినటువంటి పిల్లలమైన మన అందరమును కూడా ఎంత మంచి గుణం కలిగి ఉండాలి అంటే నీతిమంతుల జోలికి మనము పోకూడదు అనేది మనం నేర్చుకోవాలి. అలాంటి గుణాన్ని మనం కలిగి ఉండాలి, అలాంటి వ్యక్తిత్వాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. మరి ఇక్కడ దేవుని నమ్ముకున్నటువంటి పిల్లలు, మరి యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి పిల్లలు, మరి పరిసయ్యులు శాస్త్రులు, మరి అలాగే అక్కడ ఉన్నటువంటి యోధా ప్రజలందరూ కూడా ఈ గుణం లేదు. ఏ గుణం లేదండి? ఏ గుణం లేదు వారికి? నీతిమంతుల జోలికి వెళ్ళకూడదు అన్నటువంటి గుణము ఎవరికి లేదు? ఆనాటి పరిసయ్యులకి, శాస్త్రులకి, ఇంకా యోధా ప్రజలకి యేసుక్రీస్తు ప్రభువారి మీద అంటే వారికి ఉన్నటువంటి ఆ గుణము ఎలాంటిది అంటే నీతిమంతుల జోలికి వెళ్ళకూడదు, నీతిమంతుల దగ్గరికి మనం వెళ్ళకూడదు, అంటే నీతిమంతులకి ఎటువంటి హాని జరిగించకూడదు, నీతిమంతులకి మనం ఎటువంటి ఆటంకములు మనము కలిగించకూడదు అన్నటువంటి గుణము వారిలో లేదండి. వారిలో లేదు. వారిలో లేనందువలన వారు కలిగి ఉండాలి. మరి ఆనాటి ప్రజల వలె కాకుండా యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి పిల్లలు మంచి గుణం కలిగినటువంటి నీతిమంతుల జోలికి ఎటువంటి అపకీర్తి మనం చేయకూడదని ఉండాలి అన్న ఉద్దేశంతో దేవుడు ఈ పిలాతు భార్య ద్వారా మనకు ఒక చక్కని పాఠాన్ని ఏం చేస్తున్నాడండి? వాక్యాన్ని మనకు తెలుపుతున్నాడు. కాబట్టి ఈరోజు మనందరం కూడా మరి చెప్పండి, నేను నీతిమంతుని జోలికి ఎటువంటి ఆటంకములు కలిగించను అని, నేను నీతిమంతునికి ఎటువంటి హాని జరిగించను అని. అలాగే మనమందరం కూడా సిద్ధపడేటువంటి మంచి దేవుని పిల్లల వలె ఉండడానికి మనందరం కూడా సిద్ధపడేటువంటి పిల్లలుగా మరి ఉండాలి అని ఈరోజు వాక్య భాగంలో నీతిమంతుని జోలికి పోయేటువంటి జీవితాన్ని మనము ఉండకూడదు. కాబట్టి నేటి కాలంలో ఉన్నటువంటి పిల్లలమైన మనము మన చుట్టుపక్కల ఉన్నటువంటి మరి క్రైస్తవ సమూహం మీదకి నీతిమంతులు ఎవరు అనేటువంటిది మనము పరిశీలన చేసుకుందాము. ఈ నీతిమంతుల జోలికి మనము ఎవరు ఏ పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆటంకములు జరగకూడదు, ఆటంకములు కలిగించకూడదు, కలిగిస్తే కలిగేటువంటి మరి ఆ యొక్క దేవుని తీర్పు ఏంటో కూడా మనము గమనించుకుందాం. కాబట్టి మొదటి మాట నీతిమంతులు ఎవరు అనేటువంటి వాక్యాన్ని మనము తెలుసుకుందాము. అలాగే నీతిమంతుల జోలికి మరి మనము వెళ్ళకూడదు, నీతిమంతుల జోలికి ఎటువంటి ఆటంకములు మనము
కలిగించకూడదు అనేటువంటిది మనం తెలియజేసుకుందాము. ఒకవేళ నీతిమంతుని జోలికి మనం వెళితే, నీతిమంతునికి మనం ఆటంకములకు పరిస్తే, నీతిమంతుల్ని మనం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మనం చేస్తే, మరి దేవుడు మరి ఎటువంటి తీర్పును మన మీద తీరుస్తాడు అనేటువంటిది కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదట నీతిమంతుడు ఎవరునంటే దేవుడే నీతిమంతుడు కదా. దేవుడే ఈ సృష్టిని నిర్మించినటువంటి దేవాతి దేవుడే నీతిమంతుడైన వాడు కదా. అలాగే తాను ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరి కొరకు కూడా మరి తను మనుషులందరినీ కూడా నీతిమంతులుగా తీర్చాలి అని భూమి మీదకు పంపించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు కూడాను ఆయన ఎలాంటి వాడు అంటే నీతిమంతుడైన వాడు. ఆయన ఎలాంటి వాడు? యేసుక్రీస్తు కూడా ఎలాంటి వాడు అంటే నీతిమంతుడు. మరి భూమి మీద ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి వారు? భూమి మీద ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి వారు అంటే దేవుడు ఏం చెప్పాడు అంటే నీతిమంతుడు ఒక్కడనో లేడు, నీతిమంతుడు ఒక్కడనో లేడు, ఒక్కడనో లేడు అన్నాడు. ఏ సమయంలోనంటే అది మరి భూమి మీద దేవుడు పరిశీలన చేసినప్పుడు అందరిని కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేనటువంటి పరిస్థితుల్లో ఉండగా దేవుడు మరి మానవుల్ని నీతిమంతులుగా తీర్చాలి, మానవుల్ని నీతిమంతులుగా చేయాలి, మానవుల్ని నీతిమంతులుగా తీర్చాలి అని దేవుడు నీతిమంతుడు. తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నీతిమంతుడు. తన నమ్ముకున్నటువంటి భక్తులను కూడా నీతిమంతులుగా చేర్చాలి అని పాపులమైన మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారిని ఈ భూమి మీదకే మన అతిక్రమముల కొరకు, మనం చేసినటువంటి అపరాధముల కొరకు వాటన్నిటినీ కూడా తీసివేసి నీతిమంతులుగా తీర్చాలి అని దేవుడు ఆలోచన చేసి భూమి మీదకి యేసుక్రీస్తు ప్రభువారిని పంపించాడు. కాబట్టి ఆయన పంపించిన తరువాత చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో రోమ 5వ అధ్యాయం 1వ వచనం, 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా చూడండి భూమి మీద ఉన్నటువంటి మానవులను కూడా నీతిమంతులుగా తీరుస్తూ ఉన్నాడు. నీతిమంతులుగా తీరుస్తూ ఉన్నటువంటి దేవుడు చూడండి ఎవరు నీతిమంతులు అంటే దేవుడు నీతిమంతుడు, తాను పంపినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నీతిమంతుడు. చూడండి భూమి మీద ఉన్నటువంటి మానవుల్లో కూడా నీతిమంతులు ఉన్నారు. ఎవరా నీతిమంతులు అంటే చూడండి దేవుని యొక్క వాక్య భాగంలో రోమ 5:1వ వచనంలో మనం చూసినప్పుడు చూడండి, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందమో. చూడండి దేవుడు నీతిమంతుడు, అలాగే తన కుమారుని యేసుక్రీస్తు ప్రభువారు నీతిమంతుడు. భూమి మీద ఉన్నటువంటి మనుషులను కూడా నీతిమంతులుగా తీరుస్తూ ఉన్నాడు. ఎవరి ద్వారానంటే యేసుక్రీస్తు మూలమున, యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నాము. చూడండి యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎవరైతే నమ్ముకుంటున్నారో, యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎవరైతే మరి ఆయనందు విశ్వాసం ఉంచుతూ ఉన్నారో వారందరూ కూడా నీతిమంతులే, వారందరూ కూడా నీతిమంతులే. నీతిమంతులుగా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే తీరుస్తూ ఉన్నాడు. అక్కడే మనము 9వ వచనంలో కూడా మనం చూస్తే, కాబట్టి అంటే అందరం కూడా పాపులమే, పాపులమైన మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారిని భూమి మీద పంపించాడు. పంపించి ఆయన ద్వారా మన అందరం కూడా ఏ విధంగా నీతిమంతులుగా తీరుస్తూ ఉన్నాడు అంటే చూడండి 9వ వచనము, ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము అని అంటున్నాడు. అంటే భూమి మీద ఉన్న మనుషులను కూడా నీతిమంతులుగా తీరుస్తూ ఉన్నాడు. ఎలాగా? మనం అందరం కూడా యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచుట చేత కదా, ఆయన చిందించినటువంటి రక్తము చేత మనలను నీతిమంతులనుగా తీరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఎవరిని నీతిమంతులుగా తీరుస్తూ ఉన్నాడు అంటే యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచిన వారిని, అలాగే ఆయన్ని నమ్ముకొని మరి ఆయన ద్వారా రక్షణ పొందుతూ ఉన్నటువంటి వారిని ఆయన రక్తము వలన మనందరినీ కూడా నీతిమంతులనుగా తీరుస్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
6వ అధ్యాయము 11వ వచనములో మనం చూసినప్పుడు 6వ అధ్యాయము 11వ వచనములో చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో, మీలో కొందరు అటువారై ఉండిరి గాని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడిరి. ఎందరైతే యేసునందు విశ్వాసం ఉంచారో, ఎందరైతే యేసు రక్తం వల్ల కడగబడ్డారో, ఎందరైతే తన యొక్క ఆత్మ చేత మరి కడగబడ్డారో వారందరినీ కూడా నీతిమంతులనుగా తీరుస్తూ ఉన్నాడు, నీతిమంతులనుగా తీరుస్తూ ఉన్నాడు. కాబట్టి మరి యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారిని, అలాగే ఆయన రక్తం వలన కడగబడినటువంటి వారిని, అలాగే తన యొక్క ఆత్మ చేత కడగబడినటువంటి వారిని, తన ఆత్మనగా పరిశుద్ధాత్మ చేత, మరి పరిశుద్ధాత్మ ద్వారా ఇయ్యబడినటువంటి వాక్యం చేత మనలో ఉన్నటువంటి మరి అపవిత్రతను తీసివేసుకోవడానికి, మరి ఆయన చెప్పిన వాక్యానుసారముగా మనము మారు మనసు పొందినప్పుడు మరి అట్టి ఆత్మ చేత మనం అందరమును కూడా కడగబడి మన హృదయము పవిత్రపరచబడి ఏం చేయబడుతుందంట? నీతిమంతులనుగా తీర్చబడుతూ ఉన్నాము, నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నాము. కొరింథీయులు యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినప్పుడు, 3వ అధ్యాయం 7వ వచనంలో చూడండి, 3వ అధ్యాయము 7వ వచనంలో, చిన్నపిల్లలారా ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయుకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. నీతిని జరిగించు ప్రతివాడును అనగా యేసు ప్రభు వారి విశ్వాసం ఉంచడము, అలాగే ఆయన రక్తము చేత కడగబడము, ఆయన మన కొరకు అప్పగించబడినటువంటి ఆత్మ చేత పరిశుద్ధపరచబడటము, అలాగున ఆయన మనకిచ్చినటువంటి నీతి కట్టడలను, ఆయన మనకిచ్చినటువంటి నీతి క్రియలను మనము చేసిన యెడల మనందరమును కూడా ఎలాగ తీర్చబడుతూ ఉన్నామంట? నీతిమంతులముగా తీర్చబడుతూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఎవరు నీతిమంతులండి? ఎవరు నీతిమంతులు? ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతున్నారో వారు నీతిమంతులు అవుతున్నారు. ఎవరైతే ఆయన రక్తము చేత కడగబడుచు ఉన్నారో వారు నీతిమంతులు అవుతున్నారు. ఆయన మన కొరకు అప్పగించబడినటువంటి పరిశుద్ధాత్మ చేత మరి ఇవ్వబడినటువంటి మాటల చేత మరి ఎవరైతే పవిత్రపరచబడుతూ ఉన్నారో వారు నీతిమంతులు అవుతున్నారు. ఎవరైతే మరి ఆయన భయభక్తులు కలిగి ఆయన మనకిచ్చినటువంటి నీతి కట్టడలను మనము మరి కొనసాగిస్తూ ఉన్నామో, మరి ఆ నీతిని బట్టి నీతిని కొనసాగించే ప్రతి ఒక్కరమును కూడా నీతిమంతులముగా తీర్చబడుతూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఎవరు నీతిమంతులు అంటే ప్రభువునందు విశ్వాసులందరూ కూడా ఏమవుతున్నారంట? నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నారు. అందుకనే రోమ 8:28 వచనంలో మరి మనం చూసినప్పుడు దేవుడు ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీరుస్తూ ఉన్నాడు. ఎవరు నీతిమంతులుగా తీర్చబడుతున్నారో వారిని దేవుడు ఏం చేస్తున్నాడంట? మహిమపరుస్తూ 30వ వచనం చూడండి, 30వ వచనము 8:30వ వచనం, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచినో, ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచాడు. ఇక్కడ మనం చెప్పబడినటువంటి వాక్యాలన్నీ కూడా సారాంశం ఏంటంటే, ఇప్పుడు మనం మొదటగా చెప్పుకున్నటువంటి వాక్య భాగంలో సారాంశం ఏమిటనంటే, నీతిమంతులు ఎవరునంటే ప్రభువుని నమ్ముకున్న పిల్లలు కదా, ప్రభువుని నమ్ముకున్నటువంటి పిల్లలు, యేసునందు విశ్వాసం ఉంచి రక్షింపబడినటువంటి పిల్లలు, ఆయన యందు భయభక్తులు కలుగుతూ ఉన్నటువంటి పిల్లలు, వాళ్ళందరూ కూడా ఎవరండి? ఎవరు? నీతిమంతులుగా దేవుడు తీర్చాడు. ఇంతకుముందు మనం ఎవరమే? పాపులము, అయోగ్యులము, అందరమును కూడా మరణమునకు పాత్రులమై ఉన్నటువంటి మనలను దేవుడు ప్రేమించి ఆయన ఉచితమైనటువంటి కృప చేత, యేసునందు విశ్వాసముంచుట చేత, యేసు రక్తము చేత, యేసు చేత అప్పగించబడినటువంటి ఆయన ఆత్మ చేత మనల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నీతిమంతులుగా తీరుస్తూ ఉన్నాడు. అప్పుడంటే యేసు ప్రభువారు నమ్ముకున్నటువంటి వ్యక్తి ఎవరమ్మా? ఎవరు? నీతిమంతుడు కదా. దేవుడే నీతిమంతుడిగా తీర్చాడు, దేవుడే నీతిమంతులుగా తీరుస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొద్దకు వచ్చిన ప్రతి ఒక్కరూ, ప్రభువుని నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా
ఎలా తీర్చబడుతున్నారంట? తమ పాపములను పోగొట్టుకొని దేవుడే యేసు ప్రభువారి చేత మనలను నీతిమంతులుగా తీరుస్తూ ఉన్నాడు. మరి ఈ నీతిమంతులుగా తీరుస్తూ ఉన్నటువంటి ఈ వ్యక్తుల మీదకి కదా, నీతిమంతులుగా తీరుస్తూ ఉన్నటువంటి దేవుని పిల్లల మీదకి మనం ఏం చేస్తున్నామంటే నీతిమంతుల జోలికే మనం వెళ్తున్నాం. నీతిమంతుల జోలికే మనము వెళ్తున్నామంట. అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడం, మనతో పాటు మన సహోదరుని, మనతో పాటు మనల్ని యేసు ప్రభువారు నమ్ముకున్నటువంటి దేవుని పిల్లల్ని మనం ఏం చేస్తున్నాము? దూషిస్తున్నాము, అవునా? అలాగే అపకీర్తిని మనము చేస్తూ ఉన్నాము. అలాగే వారిని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితుల్లో మనము ఉంటున్నామా లేదా? ఉంటున్నామండి, అవునా? ఉంటున్నామా? దేవుని పిల్లల్నే, అన్యుల్ని కాదండి, అన్యుల్ని కాదు. కానీ మనం ప్రభువుని నమ్ముకున్నటువంటి పిల్లల్నే మనం గౌరవించకుండా, మనం ప్రభువుని నమ్ముకున్నటువంటి పిల్లల్నే మనము వారిని అగౌరవపరిచేటువంటి వారిగా మనం ఏం చేస్తున్నామనంటే దేవుని పిల్లలమైన మనమే దేవుని పిల్లలను మనము గౌరవించటం లేదు. దేవుని పిల్లలమైన మనమే దేవుని పిల్లలు, నాతో పాటు సహకారిగా, నాతో పాటు దేవుని నమ్ముకున్నటువంటి పిల్లల్ని, మరి నాతో పాటు దేవుడు అనుగ్రహించినటువంటి నిత్య జీవాన్ని పొందుకుంటున్నటువంటి నాతో పాటు సహోదరుడిని, నాతో పాటు సహోదరిని, నా దేవుని పిల్లల్ని మనము ఏం చేస్తున్నాము? అపకీర్తిని, లేదంటే అవమానమును, లేదంటే మరి ఆ యొక్క దేవుని పిల్లలకి ఏదో ఒక ద్రోహం చేయడానికి మరి మనము ప్రయత్నం చేస్తున్నాం. అలాంటి పరిస్థితుల్లో మనం ఎలాగ ఉండాలి? దేవుని పిల్లలతో మనం ఎలా ఉండాలి అని అంటే, మరి నీతిమంతుల జోలికి మనము పోకూడదు అన్నటువంటి వాక్యాన్ని మరి పిలాతు వారి దగ్గర జరిగినటువంటి సందర్భాన్ని దేవుడు ఈ సమయంలో మనందరికీ కూడా తెలియజేస్తున్నాడు. మనందరము కూడా నేర్చుకోవాలి, అలాంటి మంచి గుణాన్ని మనం నేర్చుకోవాలి. నీతిమంతుల జోలికి మనం వెళ్ళకూడదు అని కదా. దేవుడే నీతిమంతుల జోలికి వెళ్ళడు కదా. నీతిమంతులకి ఎటువంటి అపకీర్తిని చేయడు, నీతిమంతులకి ఎవరిని కూడా గద్దించడు, నీతిమంతుల్ని ఎవరిని కూడా మరి ఇబ్బంది పెట్టడు. నీతిమంతులకి ఎప్పటినీ కూడా దేవుడు ఏం చేస్తాడు? సహాయమో చేస్తాడు. నీతిమంతులకి దేవుడు ఏం చేస్తాడు? సహాయమో చేస్తాడు. మరి ఆ నీతిని ప్రేమించి ఆ నీతిమంతులైనటువంటి దేవుని సన్నిధిలో మనమైతే నీతిమంతులు మనము ద్వేషిస్తున్నాం. ఏం చేస్తున్నాము? నీతిమంతులు మనము ద్వేషిస్తున్నాం. నీతిమంతుల మీద మనం అసూయ పడుతున్నాం. నీతిమంతుల మీద మనం కక్షలో సాధిస్తున్నాం. నీతిమంతుల మీద మనము మరి అనేకమైనటువంటి మరి అపకీర్తిని మనము తీసుకొని మరి చేస్తూ ఉన్నాం. కాబట్టి ఆలోచించేయండి, దేవుడే మరి తన పిల్లల మీద, నీతిమంతుల మీద ఎలాంటి కార్యాలు చేస్తున్నాడు అంటే, చూడండి కీర్తన గ్రంథము 34వ కీర్తన 15వ వచనం 17వ వచనంలో మనం చూస్తే దేవుడి యొక్క గుణం ఎలాంటిదనంటే, మరి దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూసినప్పుడు దేవుడి యొక్క గుణం మనం చూసినప్పుడు అక్కడ దేవుడు తన యొక్క పిల్లల మీద ఎలాగున్నాడు అంటే 34వ అధ్యాయము 17వ వచనం చూడండి, 15 నుంచి చదవండి. 15 నుంచి నీతిమంతుల మీద దేవుడు ఎలాగా ఆయన ఉన్నాడు అనే దానికి కొన్ని చిన్న మాటలు మనం చూసినప్పుడు, యెహోవా దృష్టి ఎవరి మీద ఉందంట? నీతిమంతుల మీద ఉన్నది. ఆయన చెవులు వారి మొరలను ఒగ్గి ఉన్నవి. దుష్క్రియలు చేయవారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధంగా ఉంది. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును. వారి శ్రమలలో నుండి వారిని ఏం చేస్తాడంట? విడిపిస్తాడంట. చూడండి 19వ వచనం చూడండి, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. కాబట్టి మరి దేవుడు నీతిమంతుల విషయంలో, నీతిమంతులుగా ఉన్నటువంటి వారిలో, నీతిమంతులుగా జీవించేటువంటి వారిని దేవుడే ఏం చేస్తున్నాడంటే వారిని ప్రత్యేకంగా దృష్టించి వారికి ఎవరి మీద ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వారిని ఏం చేస్తున్నాడంట? సహాయమో చేస్తున్నాడంట కదా. దేవుడు ఎలాంటి వాడంటే మరి నీతిని
నీతిమంతుడై ఉన్నాడు. తన యందు భయభక్తులు కలిగినటువంటి నీతిమంతుల్ని మరి ఎటువంటి హాని జరగనివ్వకుండా, ఎటువంటి మరి హాని మరి జరిగినప్పటికీ కూడా ఎవరైనా హాని జరిగిస్తున్నా కూడా వారిని ఏం చేస్తున్నాడు? దేవుడు కాపాడుచు ఉన్నాడు. కానీ దేవుని పిల్లలమైన మనం ఏం చేస్తున్నాం? పరిసయ్యులు, శాస్త్రులు, మరి అలాగే యూదులు వాళ్ళందరూ కూడా ఎవరు? దేవుని పిల్లలే, దేవుని పిల్లలే. వారేం చేస్తున్నారమ్మా? నీతిమంతుని ద్వేషించారు, నీతిమంతుని హింసించారు, నీతిమంతుని మరి సిలువకు అప్పగించారు. అలాంటి గుణాన్ని, అలాంటి మరి మనస్తత్వాన్ని మనం తీసుకొసుకోవటమే మనకు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రాముఖ్యం. ఇదే మన జీవితానికి ఎంతో ప్రాముఖ్యం. నీతిమంతులను మనం ద్వేషిస్తేటువంటి గుణాన్ని తీసివేసుకోవాలి. నీతిమంతుల్ని మనము మరి ఎటువంటి హాని జరగనివ్వకుండా మనం జాగ్రత్త పడాలి. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో మనం ఎలాగుంటున్నామనంటే చూడండి, కీర్తన గ్రంథము మరి అక్కడే 34వ అధ్యాయంలోనే 21వ వచనంలో మన గుణం ఎలాగా ఉన్నది అనేటువంటిది దేవుడు అక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మన గుణం 21వ చూడండి, చెడుతనమును భక్తిహీనులను సమరించును, నీతిమంతుని ద్వేషించు వారు అపరాధులుగా ఎంచబడుతున్నారంటండి. చూడండి, దేవుడు నిన్ను నన్ను అందరినీ కూడా ప్రేమించి మనలో ఉన్నటువంటి అపరాధములను, మనలో ఉన్నటువంటి మరి పాపమును తీసివేసి నీతిమంతులుగా మనల్ని తీరిస్తే ఆ దేవుని ఎదుట మనం ఏం చేస్తున్నామంటే నీతిమంతుల మీద మనం తిరగబడ్డము, నీతిమంతుల్ని మరి జోలికి వెళ్ళడము, నీతిమంతుల్ని హాని జరిగించడం చేత మనం ఏం చేస్తున్నామంటే మరలా మనము అపరాధులుగా ఎంచబడుతున్నాం. కాబట్టి నీతిమంతుని ద్వేషించువాడు ఎలాగుంటాడంటమ్మా? ఏమైపోతాడంట? అపరాధిగా దేవుని ఎదుట తీర్చబడతాడంట. నీతిమంతుని ద్వేషించకూడదు. నీతిమంతుని మనము ద్వేషించకూడదు. ప్రభువు చెప్పేటువంటి చక్కని మాట, నీతిమంతుని మనం ద్వేషించకూడదండి. దేవుడు నీతిమంతుని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు నీతిమంతుడిని మరి దీవిస్తూ ఉన్నాడు. నీతిమంతుడిని మరి కావలసినటువంటి ఆశీర్వాదమును దయచేస్తూ ఉన్నాడు. మరి మనము సాటి నీతిమంతుడిగా దేవుడు తీర్చినటువంటి మరి దేవుని పిల్లల విషయంలో మరి మనము ఎందుకు ద్వేషము కదా? కాబట్టి నీతిమంతుడి జోలికి మనము ఎటువంటి ద్వేషపూరితమైనటువంటి జీవితంగా ఉండకుండగా మనం జాగ్రత్త పడాలి అన్నటువంటి విషయాన్ని దేవుడు హెచ్చరిస్తున్నాడు. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం చూడండి. 24వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసినప్పుడు దేవుని యొక్క వాక్య భాగములో సామెతల గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం తీసారా? చదవండి. 24వ అధ్యాయము 15వ. భక్తిహీనుడా, నీతిమంతుని నివాసమునద్ద పొంచి ఎండకము, వాని విశ్రమ స్థలమును పాడు చేయకము. చూడండి, విశ్రమ స్థలమును పాడు చేయకము అంటే ఆ నీతిమంతుని మనము ఏం చేయకూడదంట? పాడు చేయకూడదు. నీతిమంతుడిని మరి ఆ నీతిమంతుడి దగ్గర ఉన్నటువంటి చక్కని జీవితాన్ని మనం నేర్చుకోవాలి, కానీ మరి ఆయన యొక్క జ్ఞానాన్ని మనం నేర్చుకోవాలి, కానీ నీతిమంతుల్ని మనం పాడు చేసేటువంటి వ్యక్తులుగా మనము ఉండకూడదు. అందుకనే నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమందు భక్తిహీనులు కూలుదురు అంటున్నాడు. నీతిమంతుడు ఏ విధంగా ఉంటాడంట? 7 మార్లు పడిపోయినా కూడా లేచేటువంటి స్వభావం కలిగినటువంటి నీతి కదా. కీర్తన గ్రంథం 37వ అధ్యాయంలో మరి దేవుడు తన యొక్క వాక్య భాగము ద్వారా మరొకసారి అక్కడ నీతిమంతుని జోలికి వెళ్ళేటువంటి క్రూరత్వాన్ని మనము ఉండకూడదు అన్నటువంటి చక్కని జ్ఞానాన్ని 12వ వచనం నుంచి మరి మనము ఎలాంటి గుణం కలిగి ఉంటామో అలాంటి గుణం నుంచి మనం తప్పించుకోవాలి మరి అనేటువంటిది మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు, వారిని చూసి పండ్లు కొరుకుదురు. చూడండి, వారి కాలము వచ్చుచుండట ప్రభువు చూచుచున్నాడు, వారిని చూసి ఆయన నవ్వుచున్నాడు. దీనులను దరిద్రులను పడద్రోయుటకై యథార్థముగా ప్రవర్తించు వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసి ఉన్నారు, విల్లెక్కి పెట్టి ఉన్నారు. వారి కత్తి వారి హృదయంలోనే
దూరును, వారికి విండ్లు విరవబడును. నీతిమంతుని కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. కాబట్టి నీతిమంతుని జీవితం ఎంత పవిత్రం, ఎంత శ్రేష్టమో, ఎంత మరి మంచి జీవితం అనేటువంటిది జ్ఞాపకం చేస్తూనే మనము మరి నీతిమంతుల జోలికి వెళితే మనము ఎలాంటి గుణం కలిగిన వారమనంటే భక్తిహీనులకు గుణం కలిగినటువంటి స్వభావం కలిగిన వారమని తెలియజేస్తూ, భక్తిహీనత కలిగినటువంటి వారిగా ఉన్నట్లయితే వారి త్రవ్విన గుంటలో వారిలోనే పడిపోతుంది. అలాగే వారి వరలో ఉన్నటువంటి కత్తి వారిలోనే దూసుకుపోయిద్ది అని మరి హెచ్చరిక దేవుడు తెలియజేస్తూ ఉన్నాడండి. కాబట్టి మరి దేవుడు తెలియజేస్తున్నటువంటి మాటలు అక్కడే 32వ వచనం నుండి కూడా మనం చూస్తే, భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచి ఉండి వారిని చంపజూతురు, వారి చేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడు, వారి విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడు, నిర్దోషులుగా దోషులుగా ఎంచడు. కాబట్టి దేవుడు తన యొక్క వాక్య భాగంలో నీతిమంతుల జోలికి మనం వెళ్ళకూడదు అని హెచ్చరిస్తూ ఉన్నాడు. నీతిమంతుల జోలికి ఎవరైనా కూడా మరి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే యెషయా గ్రంథం 29వ అధ్యాయము 21వ వచనంలో 29వ అధ్యాయము 21వ వచనంలో మనం చూసినప్పుడు 29వ అధ్యాయము 21వ వచనం చూడండి. కీడు యత్నించుటకు హెచ్చుచు ఒక్క వాద్యమును బట్టి ఇతరులను పాపులుగా చేయుచు గుమ్మములో తమను గద్దించు వాడిని పట్టుకొన వలనని ఉరినొడ్డుచు మాయమాటల చేత నీతిమంతుని ప్రడద్రోయి వారు ఏం చేయబడతారంటమ్మా? దేవుని యొక్క తీర్పును పొందుతారు, నరకబడుదురు అని అంటున్నాడు. అంటే ఎవరైతే నీతిమంతుల జోలికి వెళ్తారో, నీతిమంతుని జోలికి వెళితే దేవుని యొక్క శిక్ష, దేవుని యొక్క తీర్పు వారి మీదకే ఉంటుంది అని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్య భాగంలో నీతిమంతుల జోలికి మనం వెళ్ళకూడదు అని మరి దేవుడు తన యొక్క వాక్య భాగం ద్వారా మనల్ని హెచ్చరిస్తూ, కొన్ని సందర్భాలను మనము పరిశీలన చేసినప్పుడు నీతిమంతుల జోలికి వెళితే ఏమవుతారు అంటే దేవుని తీర్పు ఎలా ఉంటుంది అనేటువంటిది దేవుని యొక్క వాక్య భాగము ద్వారా కొన్ని మాటలు మనము పరిశీలన చేద్దాం. చూడండి, మత్తయి రాసినటువంటి సువార్త 23వ అధ్యాయము 35వ వచనంలో ఒక వ్యక్తి మనకు అక్కడ కనబడుతున్నాడు. ఒక వ్యక్తి, ఆ వ్యక్తి పేరు ఏం పేరునంటే మరి చూడండి, హేబేలు అనేటువంటి వ్యక్తిని మనం అక్కడ చూడగలం. 23వ అధ్యాయము 35వ వచనంలో యేసు ప్రభు వారు మరి పరిసయ్యులు శాస్త్రుల గురించినటువంటి మాటల్లో భాగంగా, నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకు దేవాలయమునకు మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడు జకర్యా రక్తం వరకు భూమి మీద చిందించబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదకే వచ్చును. నీతిమంతుల మీదకు మనం వెళ్తే మరి ఆ శిక్ష మనము అనుభవించాలి కదా. ఆ శిక్ష మన మీద దేవుడు తీర్పు తీరుస్తాడు అని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఉదాహరణకి హేబేలును గురించి మనము గమనించినప్పుడు హేబేలును దేవుడు ఏమన్నాడంటే, ఏమన్నాడు? నీతిమంతుడు అన్నాడు కదా. నీతిమంతుడైన హేబేలు అని యేసు ప్రభు వారు మాట్లాడుతున్నాడు. మరి నీతిమంతుడైనటువంటి హేబేలు విషయంలో జరిగినటువంటి సందర్భం ఏమిటనంటే చూడండి, ఆదికాండము 4వ అధ్యాయంలో అక్కడ మరి హేబేలు మరి అలాగే తన యొక్క అన్నగారైనటువంటి కయ్యోను ఇద్దరును కూడా దేవునికి బలర్పించడానికి, దేవుని ఆరాధించడానికి అక్కడికి వెళ్ళి ఉన్నారు. వెళ్ళినప్పుడు మనం చూసినప్పుడు చూడండి, 2వ వచనం నుంచి మనం చూసినప్పుడు, తరువాత ఆమె అతని తమ్ముడు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యోను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తరువాత కయ్యోను పొలములో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయ్యోనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయ్యోనుకు మిక్కిలి కోపము వచ్చి మరి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయ్యోనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియను చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. కాబట్టి నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని
ఏలుదువు అనేను. ఎవరెవరి బట్టి మాట్లాడుతున్నాడు ఇక్కడ? కయ్యోను, హేబేలు. హేబేలు ఎలాంటి వాడునంటే నీతిమంతుడని చెప్పాడు యేసు ప్రభువారు కదా. దేవుడు కూడా నీతిమంతుడని చెప్పాడు. కయ్యోను ఎలాంటి వాడునంట? కయ్యోను ఎలాంటి వాడునంటే దుష్టుడు, వాని క్రియలు చెడ్డవి అని మరి తెలియజేస్తున్నాడు. మంచి సత్క్రియలు చేసేటువంటి వ్యక్తి కాదు, కాబట్టి ఇక్కడ ఇద్దరు కూడా ఆరాధనకు వెళ్ళారు. అమ్మా వింటున్నారా? ఆరాధనకు వెళ్ళారు. ఇద్దరు ఆరాధనలో మరి ఆరాధన వారు అర్పించినటువంటి అర్పణలో ఎవరి తీసుకున్నాడు అంటే హేబేలియే తీసుకున్నాడు, కయ్యోనియే తీసుకోలేదండి. చూడండి, హేబేలు దేవుని చేత నీతిమంతుడని తీర్పు పొందాడు. ఆయన క్రియలు మంచి, ఆయన నీతిమంతుడైనటువంటి వ్యక్తి. కాబట్టి ఇక్కడ ఈ హేబేలు దగ్గరికి కయ్యోను వచ్చి ఏం చేశాడునంటే, కయ్యోను నీతిమంతుని జోలికి వెళ్ళాడండి. వెళ్ళాడా లేదా? ఆ నీతిమంతుని జోలికి వెళ్ళి ఎవరు లేనటువంటి సందర్భంలో మరి ఆయన్ని ఆ పొలంలోనే కొట్టి చంపి మరి అక్కడ పడవేసేసి వెళ్ళిపోయాడండి కదా. నీతిమంతుని జోలికి వెళ్ళాడు. తరువాత నీ తమ్ముడు ఎక్కడనంటే, నేనేమన్నా నా తమ్ముడికి కాపలానా అన్నప్పుడు ఆ నీతిమంతుని రక్తము మొరపెడుచు ఉన్నది, కాబట్టి నీవు మరి ఏమవుతావని అన్నాడంటే, చూడండి దేవుని యొక్క వాక్య భాగంలో 12వ వచనం చూడండి. నీవు నేలను సేద్యపరచినప్పుడు అది తన సారము అంటే 10వ వచనం చదవండి. నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మరపెట్టుచున్నది, కావున నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపించబడిన వాడవు. నీవు నేలను సేద్యపరచినప్పుడు అది సారము ఇక మీదట నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడదువు, దేశదిమరు అయ్యిందువు. అందుకు కయ్యోను, నా దోషశిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశం నుండి వల్లగొట్టుతివి, నీ సన్నిధి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరనై ఉందను అన్నాడండి. చూడండి ఎంత దేవుని యొక్క తీర్పును పొందుకున్నాడా లేదమ్మా? పొందుకున్నాడు కదా. కాబట్టి దేవుని పిల్లలు నీతిమంతులైనటువంటి వారి జోలికి, నీతిమంతులైనటువంటి వారిని మనం కష్టపెట్టి, నీతిమంతులైనటువంటి వారిని ద్వేషించి, వారిని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు గురి చేస్తే ఏం కలుగుతుందంటమ్మా? దేవుని యొక్క తీర్పు మన మీదకే వస్తుందండి. హేబేలు నీతిమంతుడైనటువంటి హేబేల్ని ఏం చేశారమ్మా? కయ్యోను మరి అతని జోలికి వెళ్ళి అతను హింసించి అతను నిర్మూలన చేసినప్పుడు దేవుడు కయ్యోనుని ఏం చేశాడమ్మా? దేవుడు అతన్ని శిక్షించాడు, శపించాడు. కాబట్టి గొప్ప తీర్పుని దేవుడు వారి యొద్ద చేశాడు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి. అలాగే మార్కు రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తే, 6వ అధ్యాయము చూడండి 20వ వచనం మనం చూసినప్పుడు, 6వ అధ్యాయం 20వ వచనం ఇక్కడ ఎవరు అని అంటే చూడండి, ఇక్కడ ఈ యొక్క నీతిమంతుడైనటువంటి వ్యక్తి ఎవరునంటే ఈ బాప్తిస్మమిచ్చి యోహాను నీతిమంతుడు కదా. నీతిమంతుడైనటువంటి అతని మీద మరి హేరోది అనేటువంటి ఆమె యొక్క భార్య, పిలుపు భార్య మరి అక్కడ మరి అతని మీద పగబట్టడం మనము చూస్తాం. అతని తలను తీసివేయడం మనము చూస్తాం. కాబట్టి దేవుని పిల్లల మీద అంటే అక్కడ ఏం చెప్పాడునంటే, ఆ దేవుని యొక్క వాక్య భాగంలో చదవండి, అక్కడ 19వ వచనం చదవండి. హేరోదియా అతని మీద పగబట్టి అతను చంపింపగోరెను కానీ ఆమె చేత కాకపోయేను. ఎందుకనగా యెహోవా నీతిమంతుడును పరిశుద్ధునగు మనుష్యుడని హేరోది ఎరిగి అతనికి భయపడి అతను కాపాడుచు వచ్చెను. మరియు అతని మాటలు వినినప్పుడు ఏమి చేయను తోచకపోయినను సంతోషముతో వినుచుండెను అంటున్నాడు. అంటే ఇక్కడ సందర్భం ఏమిటనంటే, హేరోదియా అనేటువంటి మరి హేరోదియా ఏం చేస్తూ ఉన్నాడు అంటే వేరొక పాపము చేస్తూ ఉన్నాడు. ఆ పాపమును బట్టి
ఈ యొక్క బాప్తిస్మిచ్చి యోహాను ఏం చేస్తున్నాడంటే గద్దిస్తున్నాడంట. అమ్మా నువ్వు ఇలా చేస్తున్నావు, నీవు ఇలా చేస్తున్నావు అని గద్దిస్తున్నాడంట. నీతిమంతులు ఏం చేస్తారంటే మనం కాపాడాలని, మనము పరిశుద్ధులుగా తీర్చబడాలి అని దేవుని మాటలు, దేవుని గురించినటువంటి మంచి మాటలు చెబుతుంటే మన మాటలు ఏం చేస్తామనంటే వారిని వ్యతిరేకిస్తూ ఉంటాం, వాళ్ళని మనము వ్యతిరేకిస్తూ ఉంటాం, వాళ్ళని ఎలాగ సంహరించాలని మనం చూస్తుంటాం, ఎలాగ ద్వేషించాలని మనం చూస్తుంటాం కదా. కాబట్టి నీతిమంతుడు తన జ్ఞానం చేత నిన్ను నన్ను ఎలా కాపాడాలి, మనలందరినీ కూడా ఎలాగ పరిశుద్ధులుగా మనం ఎలాగ పరలోకం చేరాలి అన్నటువంటి, మరి భూమి మీద మనం నివసిస్తూ ఉన్నప్పుడు మన చుట్టుపక్కల మనం చేసే క్రియలను బట్టి మనల్ని ఒక్కొక్కసారి మనల్ని ఏం చేస్తుంటారు, గద్దిస్తూ ఉంటారు. గద్దిస్తూ ఉన్నప్పుడు ఆ గద్దింపును మనం విని మారు మనసు పొందకుండగా, ఆ గద్దింపును విని మనము మంచి జీవితంలోనికి వెళ్ళకోకుండగా మనం ఏం చేస్తామంటే వాళ్ళ మీద పగ పడుతుంటాం, వాళ్ళ మీద ద్వేషాన్ని పెంచుకుంటుంటాం. కాబట్టి ఇక్కడ హేరోదియ మరి ఏ విధంగా గద్దించినప్పుడు అతన్ని ఎలాగ సంహరించాలని చూసి ఏం చేశారంటమ్మా, అతన్ని బాప్తిస్మిచ్చి యోహాన్ని చెరసాలలో నుండి మరి తలను తీసేసే విధముగా రాజు ముందు నాట్యము చేసి, నాట్యానికి మెచ్చుకున్నప్పుడు నీకేం కావాలని కోరుకున్నప్పుడు మరి ఆ యొక్క బాప్తిస్మిచ్చి యోహాని యొక్క తల కావాలని అక్కడ సంహరించారు. కాబట్టి అలాంటి జీవితం కాదండి, అలాంటి క్రూరమైనటువంటి స్వభావం కాదండి. నీతిమంతుల జోలికి మనం ఎలా ఉండాలంటే వాళ్ళు ప్రేమించేటువంటి మంచి మనసు, నీతిమంతుల దగ్గర చక్కని వాక్యోపదేశాలను తెలుసుకునేటువంటి మనసు, నీతిమంతుల దగ్గర మనం ఎలాగ పరిశుద్ధులుగా, ఎలాగ దేవుని యందు భయభక్తులుగా ఉండాలి అనేటువంటి మంచి మనస్సును మనము నేర్చుకోవాలి. కానీ వారిని ద్వేషించేటువంటి మనస్సు, వారిని ఇబ్బంది పెట్టేటువంటి మనస్సు మనలో ఉండకూడదు. పేతురు రాసినటువంటి రెండో పత్రిక 2వ అధ్యాయం చూడండి. 2వ పత్రిక 2వ అధ్యాయంలో ఇంకొక వ్యక్తి, అక్కడ మనకు నీతిమంతుడైనటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళినటువంటి ప్రజలు మరి ఎలాగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు అనేటువంటి విషయాన్ని మనము చూస్తాం. 2వ అధ్యాయంలో 5వ వచనం నుండి మనము చూసినప్పుడు 6వ వచనం చూడండి. 6వ వచనం, మరియు ఆయన సొదొమ గొమొర్ర పట్టణముల నుండి భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి దృష్టాంతములుగా ఉంచుటకై వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడిక చేత బహుబాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురముండి తాను చూసిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను. చూడండి, వచ్చెను. కాబట్టి ఇక్కడ ఈ వ్యక్తి ఎవరంటే లోతు వారి మధ్యలో, ఆ సొదొమ గొమొర్ర పట్టణం మధ్యలో ఉండి ఏం చేస్తూ ఉన్నాడంటే అనేకమైనటువంటి నీతి మాటలు చెబుతున్నాడంట. వారికి అనేకమైనటువంటి నీతి మాటలు, దేవుని మాటలు చెబుతున్నాడంట. వాళ్ళెవరూ కూడా వినుకోకుండా పైన 7వ వచనంలో చెప్పినటువంటి రీతిగా దుర్మార్గమైనటువంటి పాపమును వారు చేస్తూ, అయ్యా ఇది చేస్తే తప్పునైనా, ఇది చేస్తే పాపమునైనా, మరి దీని జోలికి వెళ్ళవద్దునైనా అని నీతిమంతుడైనటువంటి లోతు ఏం చేశాడంటే వారికి వివరిస్తూ ఉన్నాడంట. వివరిస్తున్నా కానీ వాళ్ళు వినుకోకుండా వాళ్ళు అతన్ని బహుహింసకు గురి చేశారంట. హింసకు గురి చేశారంట. చూడండి, అక్కడ దేవుడు అక్కడ బహు బాధపడిన నీతిమంతుడు లోతును తప్పించెను. ఎలాగ బాధపడ్డాడు అంటే చూడండి, అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను అనేటువంటి మాట. అంటే ప్రతి దినదినము ఆ చుట్టుపక్కలటువంటి ఆ ప్రజలందరూ కూడా చేస్తున్నటువంటి క్రియలు చూస్తున్నాడు, వారికి దేవుడి వాక్యాన్ని తెలియజేస్తున్నాడు. అయినా కూడా వారు ఏం చేశారనంటే లోతు మీద మరి నేరం మోపడి లోతుని సంహరించాలని చూశారండి, లోతుని హింసించాలని చూశారు. మనము ఆ మాట ఆదికాండము చూసినప్పుడు దేవుడు ఆ యొక్క సొదొమ గొమొర్ర పట్టణాన్ని నాశనం చేయడానికి వెలుచు ఉన్నప్పుడు
అక్కడ మనం చూసినప్పుడు 19వ అధ్యాయము మరి 4వ వచనం నుండి మనం చూసినప్పుడు అక్కడ వారు మరి అనేక మంది ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేసి లోతుని పిలిచి ముట్టడ వేసి బాధ పెట్టాలని చూశారు. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు, బాలులను, వృద్ధులను, ప్రజలందరూ ఏం చేశారంట, నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లును చుట్టూ వేసి లోతున పిలిచి, రాత్రిని ఎద్దకొచ్చిన మనుషులు నా దగ్గరకు పంపించండి, మరి వెలుపలకు తీసుకొని రమ్మని అతనితో చెప్పగా, అయ్యయ్యా మరి వెళ్ళొద్దయ్యా అన్నప్పుడు వారు ఏం చేశారు అంటే మరి 9వ వచనం చూడండి. ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు కనుక వారిని ఏమీ చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలకు పొమ్మనిరి. మరియు వారు వీడెవడో మనలోనికి పరదేశిగాను వచ్చి తీర్పరగా నుండు చూచున్నాడు కాగా వారికంటే నీకు ఎక్కువగా కీడు చేసేదమని చెప్పి లోతు ఆ మనుషుని మీద దొమ్మిగా పడి తలుపులు పగలగొట్టుటకు సమీపించరు. ఏం చేశారంట మా లోతు మంచి మాటలు చెబుతుంటే ఇతడేందో మనకు మంచి మాటలు చెప్పి నీతిమంతుడిగా తీర్చాలని, మనకేదో తీర్పు తీర్చేటువంటి వ్యక్తిగా ఉన్నాడు అని వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు. కాబట్టి దేవుడు అన్నాడు, ఆయన ఎలాంటి వాడు అంటే నీతిమంతుడైనటువంటి లోతు మరి దినదినము అనేక బాధలు అనుభవించాడు. మరి వారిని దేవుడు ఏం చేశాడు తప్పించాడు, లోతుని తప్పించాడు. చూడండి, సొదొమ గొమొర్రా పట్టణము ప్రజలందరినీ కూడా ఏం చేశాడు అగ్నిగంధకములతో ఆ దేశాన్నే, ఆ పట్టణాన్నే ఏం చేశాడు, నిర్మూలం చేసేసాడండి. అంటే నీతిమంతుల జోలికి వెళితే మరి ఎలాగైపోతానంటే మనము కూడా దేవుని యొక్క తీర్పును మనం పొందుకుంటాం. కాబట్టి నీతిమంతుల జోలికి మనం వెళ్ళకూడదు. నీతిమంతుల జోలికి వెళ్ళకోకుండా నీతిమంతుని మనం ప్రేమించేటువంటి మంచి మనసు కలిగి ఉండాలి. నీతిమంతుడి దగ్గర మనం అనేకమైనటువంటి గొప్ప విషయాలు మనం తెలుసుకునేటువంటి పిల్లలుగా మనం ఉండాలి. కానీ నీతిమంతుడైనటువంటి వారిని మరి ద్వేషించేటువంటి పిల్లలుగాను, నీతిమంతుడిని హింసించాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి పిల్లలుగాను మనం ఎవరం కూడా ఉండకూడదు. ఉండకూడదండి, ఎవరు ఉండకూడదు. అలా ఉంటే దేవుడి తీర్పును మనం అందరం కూడా పొందుకుంటాం. మనం అందరం కూడా దేవుని యొద్ద నుండి గొప్ప శిక్షను మనము పొందుకుంటాం. కాబట్టి దేవుడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మరి ఆయన జరిగినటువంటి సందర్భంలో పిలాతు భార్య వారు ఎంచుకున్నటువంటి మార్గం ఏమిటనంటే నీతిమంతుని జోలికి పోవద్దు. నీతిమంతుని జోలికి పోతే మన మీదకి, మన కుటుంబం మీదకి ఏమొస్తుందంట, శిక్ష వస్తుందని చెప్పేసి ముందుగానే హెచ్చరించి ఆ నీతిమంతుని జోలికి నీవు వెళ్ళొద్దు అని చెప్పాడన్నమాట. కాబట్టి నీతిమంతుని జోలికి వెళ్ళకోకుండా జాగ్రత్త పడాలి. నీతిమంతుని జోలికి వెళ్ళకోకుండా మనము మరి నీతిమంతుని దగ్గర చక్కని మాటలు, చక్కని మంచి మార్గాన్ని మనం ఎంచుకునేటువంటి పిల్లలుగా మనందరం కూడా ఉండడానికి సిద్ధపడాలి. చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో మనం అందరము కూడా యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం, 1వ అధ్యాయం 9వ వచనము చూడండి. దేవుని యొక్క వాక్య భాగంలో 1వ అధ్యాయము 9వ వచనంలో మనందరం కూడా దేవుని ఎదుట మరి ఏదైనా అలాంటి పరిస్థితులు మనం ఎదురైనప్పుడు, నీతిమంతుని జోలికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడండి, అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఈ సమయంలో మన పాపముల కొరకు యేసుక్రీస్తు ప్రభువారు చూడండి, అక్కడ మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. కాబట్టి నీతిమంతుని జోలికి వెళ్ళకోకుండా మనం ఉండాలి. ఒకవేళ అలాగా మన యొక్క హృదయం ఉన్నట్లయితే ఈ యొక్క సమయంలో దేవుడు చెప్పినటువంటి వాక్యం ప్రకారంగా నేను ఇంతవరకు కూడా జీవించలేదు, నీతిమంతుని జోలికే వెళ్తున్నాను, నీతిమంతులైన దేవుని పిల్లల జోలికే నేను వెళ్తున్నానని ఒకవేళ అలాంటి ఆలోచన, అలాంటి జీవితం మనలో ఉన్నట్టయితే మరి నీతిమంతుడైనటువంటి యేసు ప్రభు వారి ఎదుట మనం ఏం చేయాలి, ఒప్పుకుందాం. అయ్యో ఇప్పటి వరకు నా జీవితము నీతిమంతులైనటువంటి పిల్లల మీద నా యొక్క ఆలోచన తండ్రి, నీతిమంతులైనటువంటి పిల్లల జోలికి నేను వెళ్ళాను నాయన, ఎన్నో మాటలు హింసించాను నాయన. కాబట్టి
మరి అటువంటి పశ్చాత్తాపం కలిగినటువంటి వారమై మరి దేవుని ఎదుట మనం ఒప్పుకున్నప్పుడు మనల్ని పవిత్రులుగా చేస్తాడు. మరి ఇక మీదట మనం ఎవరమును కూడా నీతిమంతుల జోలికి మనం వెళ్లకుండా జాగ్రత్త పడదాం. నీతిమంతుల జోలికి వెళ్ళకోకుండా జాగ్రత్తగా మనం ఉండినప్పుడు దేవుడు మనల్ని మన కుటుంబాలని ఆశీర్వదిస్తాడు. నీతిమంతుని మరి దీవిస్తాడు. నీతిమంతునికి కావలసినటువంటి క్షేమాన్ని దేవుడు దయచేస్తాడు. చూడండి, మత్తయి రాసినటువంటి సువార్త 13వ అధ్యాయము మరి 43వ వచనంలో నీతిమంతులు మనం ప్రేమించి నీతిమంతులుగా మనం ఉన్నట్లయితే దేవుడు మరి తన యొక్క కృప, తన యొక్క దీవెన మన మీద ఉంచుతూ ఉన్నాడు. చూడండి, 13వ అధ్యాయం 43వ వచనంలో చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో ప్రభు అంటున్నాడు 13:43వ వచనంలో, అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు, చెవులు గలవాడు వినుగాక. చూడండి, నీతిమంతులుగా మనం జీవించుదాం. నీతిమంతులుగా మనం జీవించి నీతిమంతుల జోలికి మనం పోకుండా మనం జాగ్రత్తగా ఉండినప్పుడు దేవుడు తాను అనుగ్రహించేటువంటి మరి పరలోకములోనికి మళ్ళందరినీ కూడా మరి చేర్చుకుంటారు అని మరి దేవుడు తన యొక్క వాక్య భాగం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. అలాగే 25వ అధ్యాయం 46వ వచనంలో కూడా చూడండి, నీతిమంతుడిగా మనం జీవించుదాము. నీతిమంతుని జోలికి వెళ్ళకోకుండా మనం ఉండినప్పుడు చూడండి, దేవుడు ఇక్కడ వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవనకును పోవుదురు. నీతిమంతులు నిత్య జీవనకు వెళ్ళేటువంటి మంచి మార్గంలోనికి వెళ్తారు. కాబట్టి మనం అపరాధులుగా తీర్చబడకూడదు. మనము దేవుని సన్నిధానంలో నీతిమంతులుగా మనం ఉందాము. నీతిమంతులుగా ఉండాలనే దేవుడి ఆశ. కాబట్టి అలాగ మనందరం కూడా జీవించి నిత్య జీవానికి పాత్రలుగా మనందరం కూడా ఉందాం. కాబట్టి నీతిమంతుల జోలికి మనం వెళ్ళకూడదు. కాబట్టి ఏ విషయాలు తెలుసుకున్నాం? ఒకటి, నీతిమంతుడు ఎవరు? దేవుడు నీతిమంతుడు. తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు నీతిమంతుడు. ఆయన నమ్ముకున్నటువంటి పిల్లలను కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? నీతిమంతులుగా తీరుస్తూ ఉన్నాడు. కాబట్టి నీతిమంతులుగా తీరుస్తూ ఉన్నటువంటి నీతిమంతులుగా మనము అటువంటి మంచి గుణాన్ని ఏర్పాటు చేసుకోవాలి. నీతిమంతుడైనటువంటి దేవుడు తన పిల్లల్ని, నీతిమంతులైనటువంటి పిల్లల్ని ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు, వారిని ఆశీర్వదిస్తున్నాడు, వారికి కావలసినటువంటి క్షేమాన్ని దయచేస్తున్నాడు. కాబట్టి మనం కూడా వారి క్షేమాన్ని కోరుకోవాలి, కానీ వారి యొక్క నాశనాన్ని మనము కోరుకోకూడదు. వారిని హింసించేటువంటి హృదయాన్ని మనము తీసివేసుకోవాలి. కాబట్టి నీతిమంతులు మనం ప్రేమించాలి. నీతిమంతుల దగ్గర చక్కని వాక్యోపదేశాలను తెలుసుకోవాలి. నీతిమంతులుగా మనము జీవించాలి. ఒకవేళ నీతిమంతుల జోలికి మనం వెళితే, మూడో మాట ఏమని చెప్పుకున్నామో, నీతిమంతుల జోలికి వెళితే మనకేం కలుగుతుందండి? గొప్ప దేవుడి యొక్క తీర్పును మనము పొందుతాం. దేవుడి చేత మనం శిక్షించబడతాం. కాబట్టి దేవుడు మరి కోరుకున్నటువంటి నీతిమంతులైనటువంటి మంచి గుణం, నీతిమంతుల జోలికి వెళ్ళకోకుండా నీతిమంతులుగా మనం జీవిస్తే దేవుడు తన తండ్రి రాజ్యంలో మరి మనందరం కూడా పాలు పంచుకుంటామని, అలాగే నిత్య జీవనకు మనందరం కూడా వెళతాము అని మరి తెలియజేసి ఉన్నాడు. కనుక అటు మాటలకు మనం లోబడి మరి పిలాతు భార్య చెప్పినటువంటి వాక్యం మన హృదయాల్లో భద్రపరుచుకొని నీతిమంతుల జోలికి వెళ్ళకోకుండా నీతిమంతులను ప్రేమించుదాం. నీతిమంతులుగా మనందరం కూడా జీవించుదాం. కాబట్టి దేవుడి ఇటు మాటలో దీవించునుగాక. ఇంతవరకు విన్న మరి మీకు అందరికీ కూడా మన ప్రభువును, మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. మరి యొక్క